ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ కడప జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ ఉదయం 2 వాహనాల్లో వచ్చిన సిబిఐ అధికారులు పులివెందులలో ఆయన్ని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. పట్టణంలో వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు. పులివెందుల పూల అంగళ్ళ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున ఫ్యాన్ పార్టీ శ్రేణులు బైఠాయించారు. సిబిఐ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమ నేతలను టార్గెట్ చేసి అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి అరెస్టును వ్యతిరేకిస్తూ పట్టణంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో అప్డేట్స్ అందించండి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా అనుమానితులు ఉన్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఈ రోజు చేసిన నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ అయితే కడప జిల్లా సంబంధించినటువంటి అధ్యక్షుడుగా అదేవిధంగా మేయర్ గా కొనసాగుతున్నటువంటి సురేష్ బాబు ఆధ్వర్యంలో నగరంలోని ఏ రోడ్ల కూడలి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహించారు. అయితే చూసినట్లయితే పులివెందుల పట్టణంలోని ఏదైతే సిబిఐ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే పొద్దుటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు కూడా నిర్వహించారు. అయితే మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పిలుపుతో ఆందోళనకారులు కూడా రోడ్లపై నిరసనలు తెలిపారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ కుటుంబానికి చెందినటువంటి పార్టీలోని కీలక నేత అరెస్ట్ కావడంతో నాయకులంతా అయోమయంలో పడ్డారని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద సిబిఐ అధికారులు కక్షపూరితంగానే తమ నేతలను టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని అధికార పక్షానికి చెందినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూసినట్లయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల వాదనలు భిన్నంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే తప్పు చేసి తప్పించుకోవాలని ప్రయత్నించడంతోనే వైసీపీ నేతలకు ఈ గట్టి దాపురించిందంటూ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే జిల్లాలో ఆందోళనకారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుకోకుండా ఇప్పటికే జిల్లా ఎస్పీ అయినటువంటి అనుపరాజన్ నేతృత్వంలో పటిష్టమైనటువంటి పోలీసు బలగాలను ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడ ముమ్మరైనటువంటి తనిఖీలు కూడా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు విధానంగా చెప్పుకోవచ్చు. శాలిని. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.